హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి హోమ్ చెఫ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అని అందరూ చెప్తుంటారు. నిజంగా మ్యాథ్స్ వస్తుందో రాదో తెలీదు, కానీ నేను చెప్పిన ప్రాసెస్లో బెండి ఫ్రై చేసుకొని తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తింటారు 100%. అంత బాగుంటుంది ఈ బెండి ఫ్రై రెసిపీ. ఏమాత్రం జిగురు లేకుండా సింపుల్గా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బెండకాయలను మంచిగా వాష్ చేసుకొని క్లీన్ క్లాత్ తో ఏమాత్రం తడి లేకుండా డ్రై చేసుకోండి. ఇలా డ్రై చేసుకోవడం వల్ల మనం బెండకాయతో కర్రీ చేసినా ఫ్రై చేసినా ఏ రెసిపీ చేసినా సరే జిగురు అనేది అస్సలు ఉండదు. తర్వాత బెండకాయకు 2 సైడ్స్ కాడలను కట్ చేసేయండి. ఇప్పుడు బెండకాయలను రొటీన్ గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న బెండకాయలను ఫ్రై చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలను ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ మసాలా వేసుకొని అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ని చేయితో చల్లుకొని మళ్ళీ ఒకసారి పీసెస్కి కారం పట్టేలా మిక్స్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకండి. అండ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, అప్పుడే ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న బెండి పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం పీసెస్ని ఆయిల్లో వేయగానే అస్సలు కలుపుకోకూడదు. అలా కలుపుకుంటే మసాలా అనేది పీసెస్ నుండి వేరవుతుంది. సో ఒక 1 మినిట్ ఆగి కలుపుకోండి. ఇలా బెండి పీసెస్ ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన బెండి పీసెస్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోండి. అదే ఆయిల్లో కొన్ని పీనట్స్ని వేసి ఫ్రై చేసుకొని బెండి ఫ్రైలోకి యాడ్ చేసుకోండి. ఈ పీనట్స్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని బెండి ఫ్రైలోకి యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకు మిర్చి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బెండి ఫ్రైస్ వేడిగా ఉన్నప్పుడే అందులోకి 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోండి. బెండి ఫ్రైస్ చల్లగా అయ్యాక యాడ్ చేసుకుంటే కారం ఫ్రైస్కి పట్టుకోవు. సో ఫ్రైస్ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. హ్యాండ్తో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, క్రిస్పీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. ఈ బెండి ఫ్రైని సాంబార్ ఆర్ రసం రైస్లోకి సైడ్కి సర్వ్ చేసుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్ రెసిపీ. ఇలాంటి క్రిస్పీ ఫ్రైడ్ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.